అందరికీ నమస్తే. నేను మీ శివా కంఠంనేని. ఈరోజు మా సినిమా చూసినాక మా వాళ్ళందరూ చాలా ఉత్సాహంగా ఉన్నారు. చూస్తూనే ఉన్నారు కదా, ఇప్పటి వరకు మా భరద్వాజ మాట్లాడేవాడు కాదు, వాళ్ళు జంప్ చేస్తున్నాడు, ఆయన ఎగిరెగిరి పడుతున్నాడు. అందరూ కూడా నాకు కూడా అంటే మన మీడియాలో మిత్రులు కానీ డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళు చాలామంది కామెంట్స్ పెట్టారు. మ్యూజిక్ చాలా బాగుంది అనేది ముందు అందరూ చెప్తున్నారు. సో అదేవిధంగా మా క్యారెక్టర్లు మా కో ఆర్టిస్టులు అందరూ కూడా చాలా బాగా చేశారు. పర్టికులర్గా ధన్య బాలకృష్ణ కానీ, ఎస్తర్ కానీ, సుప్రీత, అట్లాగే సురేష్, భద్రం, అందరికి కూడా మంచి పేరు వస్తుంది ఈ సినిమాలో. పర్టికులర్లీ నాకు బాగా పేరు వస్తుందని వాళ్ళు నాకు తెలిసింది. నేను నిన్నటిదాకా వీళ్ళే బాగా చేశారు అనుకుంటున్నాను, నేను కూడా బాగా చేశానని నాకు అర్థమైంది ఇవాళ. సో వీఆర్ ఆల్ ఇన్ ది పాజిటివ్ వైబ్. సో ప్లీజ్ క్యారీ ఆన్ దిస్ వైబ్. అండ్ మేము రేపు ఇందాక కూడా చెప్పాము, ఈ వాలంటీర్స్ డే సందర్భంగా ఈ కపుల్కి ఒక టికెట్ మీద ఇద్దరిని అలౌ చేసే ఒక ప్రపోజల్ పెట్టామండి. రేపటి వరకు ఎవరైనా సరే కపుల్ వెళ్తే ఒక టికెట్ మీద ఇద్దరు వెళ్ళొచ్చు. సో ఈ ఆఫర్ని మీరు ప్రజల్లో తీసుకెళ్ళండి. అదేవిధంగా మనకి జేబీ ఈ ఫోటోగ్రఫీ గురించి కూడా చాలా మంచి రిపోర్ట్స్ వచ్చాయి. అట్లాగే ఎనీవే జీవికేకి మంచి లైఫ్ వస్తుంది ఇక్కడి నుంచి. సో అందరికీ కూడా శుభం జరుగుతుందని ఆశిస్తున్నాను. సో ఐ థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. ఎందుకంటే మేము ఒక 15 రోజుల నుంచి గట్టిగా ఈ పబ్లిసిటీ చేస్తున్నాము. సో మీరు ఎక్కడ ఉన్నా మేము వేరెవర్ వీఆర్ విత్ మీ అన్నట్టు మీరందరూ కూడా చాలా బాగా ఇది మీడియాలో తీసుకెళ్లారు. సోషల్ మీడియాలో కానీ, ప్రింట్ మీడియాలో కానీ, డిజిటల్ మీడియాలో కానీ బాగా ప్రచారం జరిగింది. స్టిల్ ఏంటంటే మేము వేసిన ఏ థియేటర్లో కూడా అందరూ చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే నో షో పడ్డా. పెద్ద సినిమాలు కూడా ఇవాళ నో షోలు పడ్డాయి. మా థియేటర్కి అట్లీస్ట్ 20, 30 ఎంతమంది వచ్చి షో వేశారు. నో షో అనేది మాకు జరగలేదు. ఇదే ఇందాక మాకు కృష్ణా జిల్లా నుంచి, గుంటూరు జిల్లా నుంచి డిస్ట్రిబ్యూటర్లు ఫోన్ చేస్తున్నారు. ఇది బాగా పికప్ అవుతుందండి. ఇక్కడ నుంచి ఇక రేపు ఎల్లుండి ఇంకా బాగా పికప్ అవచ్చు అని ఆశిస్తున్నాం. కొంచెం మాకు థియేటర్లు కూడా పెరుగుతాయని ఆశిస్తున్నామండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ అందరికి కూడా వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్. నా ఫస్ట్ మూవీ, నా డెబ్యూ. జీవి సార్ నన్ను పిలిచి క్యారెక్టర్ చెప్పి ఇలా ఉంటుందమ్మా పని మనిషి క్యారెక్టరు అని అనగానే నేను ఫస్ట్ నవ్వుకున్నాను. రియాలిటీలో అలా జరుగుతుందా అని చెప్పి. స్క్రీన్ మీద అలా ఏదైతే జీవి సార్ చెప్పారో అదే నాకు క్యారెక్టర్ కనిపించింది.